నమస్తే, వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్, వై జంక్షన్, మూసాపేట్. ఎప్పట్లాగే ఈ రోజు మనం బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ చూద్దాము. పట్టులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ మనం ఎప్పుడు మన ఎపిసోడ్ లో కవర్ చేస్తూ వస్తున్నాము. ఎగ్జాంపుల్ కొన్ని మోడల్స్ చూపిస్తుంటాం. మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలంటే మాత్రం మా షోరూమ్ తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఒక ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్ లో ఉంటుంది. ఫ్యామిలీ మొత్తానికి నీడ్స్ సంబంధించిన అన్ని, అంటే యాక్సెసరీస్ తో పాటుగా ఈ బట్టలు అన్ని దొరుకుతాయి ఇక్కడ. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, జెంట్స్ కలెక్షన్ కూడా, ఎథ్నిక్ వేరు, రెగ్యులర్ వేరు అన్ని రకాలు ఉంటాయండి. ఇంకా యాక్సెసరీస్ అన్నాను కదా, బ్యాగ్స్, చెప్పులు, ఇంకా ఆర్నమెంట్స్, ఇలా అన్ని రకాలు దొరికే ఏకైక షోరూమ్ అట ది చెన్నై సిల్క్స్. నేను ఇప్పుడు చూపిస్తున్నది మూసాపేట్ వై జంక్షన్ దగ్గర. మాది ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర. మీరు ఆ దగ్గర ప్రాంతాల వాళ్ళైతే కనుక అక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి. నేరుగా విజిట్ చేయడానికి మీకు చాలా వైడ్ రేంజ్ లో కలెక్షన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ బడ్జెట్ లో మీకు నచ్చింది, మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి, వాటిని అన్నిటిని కూడా ఫాలో అవుతూ మంచిది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, కావాల్సినవి షాపింగ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు మనం చూస్తున్నది కంచి సాఫ్ట్ సిల్క్ సారీ, లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది ఏంటంటే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కూడా కాంట్రాస్ట్ కలర్ కనిపించదు. ఈవెన్ బోర్డర్స్ లో కూడా మొత్తం అంతా కూడా మనకి ఒక పీకాక్ బ్లూ కలర్ లో తీసుకున్నారు సారీ అనేది. దీని మీద గోల్డెన్ జరీతో ఒక సింపుల్ లైన్స్ లాంటి డిజైన్ ఉందంతే. చాలా సింపుల్ గా వర్టికల్ లైన్స్ కనిపిస్తాయి. ప్లస్ బోర్డర్ లో కూడా అంతే మనకి వర్టికల్ లైన్స్ మాత్రం ఇచ్చారు చూడండి. వర్టికల్ లైన్స్ తో బోర్డర్ ఉంటుంది, పైన బోర్డర్ లో మాత్రం చెక్స్ వస్తుంది. ఇలా సింపుల్ గా ఉంటుంది చూడడానికి. అట్ ద సేమ్ టైం కలర్ మాత్రం చాలా మంచి కలర్, పీకాక్ బ్లూ అనేది. ఇలా చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తుందండి లుక్. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే దీనికి కాంట్రాస్ట్ లో ఇచ్చిన పళ్ళులో కూడా గోల్డెన్ జరీతో డిజైన్ ఇచ్చారు. పళ్ళు డిజైన్ చాలా మైల్డ్ కలర్ ఉంది కదా, ఒక మంచి పేస్టల్ షేడ్ ఆనియన్ పింక్ లో తీసుకున్నారు. ఇది మంచి పేస్టల్ షేడ్. ఇదేమో బ్లౌజ్. టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. సింపుల్ గా జస్ట్ లైన్స్ లాంటివి వచ్చినాయి కదా జరీతో, అదే బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. మీరు దీని మీద కనుక ఏదైనా ఒక డిఫరెంట్ వర్క్ చేయించుకున్నా, లేకపోతే ఒక మంచి ప్యాటర్న్ లో కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి ఈ సారీకి. కంచి ఈ లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ లో మళ్ళీ ఇంకొక డిజైన్, ఇది కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ వచ్చింది విత్ సిల్వర్ జరీ. సారీ అంతా మెరూన్ కలర్ లో ఉంటుంది. విత్ లైన్స్ అయితే సేమ్ ఉన్నాయండి, వర్టికల్ లైన్స్ వస్తాయి ఇలాగా జరీతో. అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ విషయానికి వస్తే పైన ఒక లైన్ స్టెప్ లోనే డిజైన్ ఉంటుంది. ఇది లైట్ గా చెక్స్ ప్యాటర్న్ కనబడుతుంటది. ఇక్కడైతే కింద బోర్డర్ దగ్గరకు వచ్చేసరికి ఒక బిగ్ బోర్డర్ డిజైన్ ఇచ్చారు. బిగ్ బంచెస్ లాగా తీసుకుని అందులో పీకాక్ డిజైన్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసి ఒక చెక్స్ టైప్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మాక్సిమం మనకి కాంట్రాస్ట్ లేకుండా ఒక చిన్న పైపింగ్ లాంటిది గ్రీన్ కలర్ మాత్రం కనిపిస్తుంది, మెహందీ గ్రీన్. ఒక చిన్న పైపింగ్, మిగతా అంతా మరూన్ కలరే ఉంటుంది. ఇది ఫ్రంట్ లుక్. తర్వాత దీనికి పళ్ళు చూస్తే ఇక్కడ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో మెహందీ గ్రీన్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది. రెండు ఏంటంటే రెడ్ గ్రీన్ ఎలా అయితే ఉంటాయి, మెరూన్ మెహందీ గ్రీన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. ఇలాగా సిల్వర్ జరీతోనే వచ్చింది పళ్ళు అంతా. అండ్ బ్లౌజ్ మనం చూసినట్లయితే కనుక ఇలా ప్లెయిన్ వస్తుంది. టూ సైడ్స్ సింపుల్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది దే సేమ్ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుందండి, మిగతా డిజైన్ అంతా సేమ్ అన్నమాట. మరూన్ ఇచ్చారు ఇందాక, ఇదేమో డార్క్ బాటిల్ గ్రీన్ తీసుకున్నారు. దీని మీద సిల్వర్ జరీ కాంబినేషన్ తోనే వస్తుంది సారీ అంతా. ఇలా లైన్స్ వస్తాయి. వన్ సైడ్ వచ్చేసి ఒక చెక్స్ టైప్ లో కనిపించే ఈ బోర్డర్ వచ్చింది. కింద సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ సర్కిల్ ఇచ్చేసి అందులో అంతా పీకాక్ డిజైన్ ఇచ్చారు. ఇది బిగ్ బోర్డర్. ఇందాక మనం చూసాము ఆల్మోస్ట్ ఒక 13 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది కింద సైడ్. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి సింగిల్ కలరే ఉంటుంది. ఒక చిన్న పైపింగ్, ఇది కొంచెం సిమిలర్ ఫ్యామిలీ కలరే తీసుకున్నారు. అంటే ఇదంతా బాటిల్ గ్రీన్ కదా, ఈ బాటిల్ గ్రీన్ కి టూ సైడ్స్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో చిన్న పైపింగ్ వస్తుంది. ఇది ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూస్తే కనుక ఇది పళ్ళు మెహందీ గ్రీన్. సో మెహందీ గ్రీన్
పళ్ళు ఇచ్చారు, దాని మీద సిల్వర్ జరీతో డైమండ్ షేప్ లో డిజైన్ వస్తుంది పళ్ళు మీద. అండ్ బ్లౌజ్ కూడా ఇలా సింపుల్ గా ఉంటుంది, మొత్తం ఆల్మోస్ట్ ప్లెయిన్, 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి, జస్ట్ లైన్స్ లాగా సిల్వర్ జరీతో ఇచ్చారు. దీని మీద మంచి వర్క్ చేయించుకోవచ్చు, ఫ్యాబ్రిక్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇంకొకటి చాలా మంచి షైనింగ్ కూడా ఉంటుందండి, ఇది సిల్క్ కాబట్టి. సో ఇలా ఉండదు, లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ అనేసరికి మనకి లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుంది అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు, మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది అన్నమాట మీరు ఎక్కడికైనా కట్టుకుని వెళ్ళినప్పుడు డే అంతా క్యారీ చేయాలంటే. సో ఇందులో కలర్ కాంబినేషన్ ఇది చూసారు మీరు, ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఈ కంచి లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ లో ఇప్పుడు ఇంకొక డిజైన్, ఇది చాలా యూనిక్ గా ఉంటుంది, కొంచెం డిజైనర్ లుక్ లో. ఎందుకంటే 2 సైడ్స్ మనం బోర్డ్ అబ్జర్వ్ చేస్తే గనక ఇది చాలా మైల్డ్ గా ఒక లైట్ గ్రీన్ కలర్ లో పేస్టల్ షేడ్ లో వస్తుంది, ఆలివ్ గ్రీన్ టైప్ ఉంటుంది. దీని మీద సిల్వర్ జరీ ఉంటుంది, మధ్యలో అంతా ఒక మంచి థిక్ పింక్ తీసుకున్నారండి, పింక్ మీద కూడా సిల్వర్ జరీతో చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. పైన అంతా కూడా ఇందులో ఒక బాక్సెస్ లాగా తీసుకుని మనకి అవి కనిపించవు కానీ మొత్తం సిల్వర్ జరీతో డిజైన్ అయితే కనిపిస్తుంది, కొంచెం పెద్ద డిజైన్ అనేది. కింద బోర్డర్ లో కూడా మీకు అంతే ఈ ఫ్లోరల్ టైప్ లుక్ లాగా, అంటే ముగ్గు డిజైన్ అలా ఉంటుంది కదా, ఆ టైప్ లుక్ లో ఉంటుంది. ఇది మధ్యలో ప్యాటర్న్ డిఫరెంట్, ఇలా చాలా యూనిక్ గా కనిపించేలాగా తీసుకున్నారు. కొంచెం బోర్డర్స్ పెద్ద పెద్ద బోర్డర్స్ ఉన్నా ఇది కొద్దిగా బోర్డర్ లెస్ శారీ అనుకోవచ్చు, లేకపోతే బిగ్ బోర్డర్ శారీ అనుకోవచ్చు, ఆ టైప్ లో ఉంటది చూడడానికి. మధ్యలో మాత్రం పింక్ తో మంచి కాంట్రాస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పళ్ళు, మొత్తం సిల్వర్ జరీతో హెవీగా డిజైన్ ఇచ్చారన్నమాట, మంచి పింక్ కాబట్టి మీకు చూడగానే చాలా అట్రాక్టివ్ గా ఉంటుందండి. ఇది బ్లౌజ్, ఇది ఎంత మంచి షైనింగ్ ఉందో చూడండి, చాలా మంచి షైనింగ్, పింక్ మీద ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కొంచెం కల్నేత ఉంది కాబట్టి డ్యూయల్ టోన్, లైట్ గా ఆరెంజ్ షేడ్ వన్ సైడ్ నుంచి కనిపిస్తుంది, ప్లెయిన్ గా వస్తుంది. దీని మీద మీకు మంచి నచ్చిన ఏదైనా ప్యాటర్న్ లో బ్లౌజ్ కుట్టించుకున్నా లేకపోతే డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఇందాక దానికి కొంచెం సిమిలర్ ప్యాటర్న్ అనుకోవచ్చు, కాకపోతే కలర్ కాంబినేషన్ డిజైన్ చేంజ్ అవుతుంది. ఇందులో డిజైన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి, పైన కింద కూడా ఈ బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ తీసుకున్నారు మస్టర్డ్ ఎల్లోలో, అండ్ దాని మీద అంతా సిల్వర్ జరీ కాంబినేషన్ తో ఈ ముగ్గు లాంటి డిజైన్ మనం చూడొచ్చు. అండ్ శారీలో మధ్యలో కలర్ అంటే ఈ మస్టర్డ్ ఎల్లోకి కలర్ కాంబినేషన్ ఏంటంటే సీ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు. కల్నేత ఉంటుంది, టోటల్ శారీ అంతా కూడా కొంచెం కల్నేత ఉంటుంది కాబట్టి డ్యూయల్ టెన్ లో మనకి 2 షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే నేను ఏదైతే మెయిన్ గా చెప్పానో అదే కలర్ కాంబినేషన్ మీకు మెయిన్ గా కనిపించేది. దీంట్లో కూడా వన్ సైడ్ నుంచి కొంచెం పింక్ షేడ్ ఎలివేట్ అవుతుంది, అండ్ ఇక్కడ గ్రీన్ లో కూడా ఏంటంటే వన్ సైడ్ నుంచి కొంచెం గ్రీన్ లోను కొంచెం బ్లూయిష్ షేడ్ మిక్స్ అవుతూ ఉంటుంది, కల్నేత కాబట్టి అలా ఉంటుంది. ఓవరాల్ గా అయితే ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉంటుంది, చెక్స్ 2 సైడ్స్ ఉన్నేమో ఒక డిజైన్ వస్తుంది. ఇది పళ్ళు విత్ సిల్వర్ జరీ డైమండ్ షేప్ లో తీసుకున్నారు, అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది సీ గ్రీన్ గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంటుంది, మంచి షైనింగ్ తో ఉంది. ప్లెయిన్ వస్తుంది కాబట్టి మంచిగా ఏదైనా వర్క్ చేయించుకోవడానికి మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. చూసారు కదండి, ఈ రోజు పట్టు సారీ కలెక్షన్ చాలా బాగుంది కదా, మంచి కలర్ కాంబినేషన్స్. ఇలాంటివి ఎగ్జాంపుల్ కి నేను కొన్ని చూపించాను, ఇంకా బోల్డ్ అనే వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ రేంజెస్ లో ఉంటాయి. మీ బడ్జెట్ లో మీకు తగినది మంచి పట్టు చీరని మీరు కొనుక్కోవాలనుకున్నా, మిగతా రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ అన్ని రకాలు ఏదైనా ఈజీగా చూస్ చేసుకోవాలి నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా షోరూమ్ కి విజిట్ చేయండి. కిడ్స్ వేర్ అలాగే జెంట్స్ వేర్ కూడా ఉంటుంది, ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. తప్పకుండా మీరు నేరుగా విజిట్ చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న కలెక్షన్ మీకు బాగా నచ్చుతుంది. ఇంకా మాకు మరొక బ్రాంచ్ ఉందండి, నేను ఇప్పుడు చూపిస్తున్నది అయితే కనుక మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్, మరొక బ్రాంచ్ మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర ఉంది, అక్కడ కూడా మీరు విజిట్ చేయండి. అలాగే నేను ఇప్పుడు చూపించిన సారీస్ మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ కి పంపించినట్లయితే ఆన్లైన్ ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ సారీస్ తో మేము ముందుంటాం. బాయ్.